Hey guys, welcome back to our channel Chaya Telugu Chichata. ఇంతవరకు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా ఆర్ ముందే నా సబ్స్క్రైబర్ అనేసి కమెంట్ చేయండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఒక సంక్రాంతికి అవుట్ఫిట్ చేశాను అనమాట. ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేశాను ఫ్రమ్ విత్ శారీ. సో అది నేను ఎక్కడ తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్ పడింది, ఎక్కువ అంటే ఓవర్ ప్రైస్ అయిందా లేకపోతే నేను అనుకున్న బడ్జెట్లో అయిందా, మీరు దాన్ని అఫోర్డ్ చేయొచ్చా, అంటే మనం లైక్ ఒక అవుట్ఫిట్ తీసుకోవాలి అంటే రెడీమేడ్ తీసుకోవడం బెటర్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ తీసుకోవడం బెటర్ అని నేను కంపేర్ చేసి చెప్తాను. ఈ హాల్లో నేను మొత్తం ఇంక్లూడ్ చేస్తాను విత్ లైనింగ్, నాకు ఎంత పడింది, నేను ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను, నాకు ఎన్ని డేస్ పట్టింది అది స్టిచ్ చేయించుకోవడానికి అనేసి నేను చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. Let's get into the video without wasting any time guys. సో ఇది చున్నీ, ఇది కూడా నేను మ్యాచ్ నుంచే చేశాను, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది డ్రెస్ అనమాట, ఫుల్ ట్రెడిషనల్లో కుట్టించుకోవాలి అనుకున్నా. సో ఇట్లా లాంగ్ ఫ్రాక్లా కుట్టించుకున్నా, కొంచెం వెయిటే ఉందన్నమాట. ఇది అట్లా బ్రౌన్ లాగా లేదు, పర్పుల్ లాగా లేదు, రెండు మిక్స్డ్ ఉన్నట్లు ఉందన్నమాట కలర్. వీడియోలో ఎట్లా కనపడుతుందేమో తెలీదు. అండ్ ఇది నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను పిక్స్ ఆర్ వీడియోస్ నా దగ్గర ఉన్నవి, లైక్ శారీ నేను తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనేసి, నేను వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ ఉంటే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇటు సైడ్ ఆర్ ఇటు సైడ్. సో దిస్ ఈజ్ ద డ్రెస్ అనమాట. ఇదంతా యోక్ పార్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అంటారు, ప్రిన్స్ కట్ట నాకు సరిగ్గా నేమ్స్ తెలియవు, లాంగ్ ఫ్రాక్ అని అలవాటు అయిపోయింది అనమాట. సో ఈ ప్రిన్సెస్ కట్ పెట్టించాను అనమాట. సో దట్ మనకు కొంచెం ఇక్కడ ఎలివేట్ అవుతుంది, బాగుంటుంది అనేసి. నార్మల్ ఇట్లా పెట్టించేసుకోవచ్చు కానీ అంత లుక్ అనిపించదు, ప్రిన్సెస్ కట్ పెట్టిస్తే బాగుంటుంది అనిపించి ప్రిన్సెస్ కట్ పెట్టించాను అనమాట యోక్ పార్ట్. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టించాను. నాకు హడావిడి వచ్చేసి అంతా దాన్ని చెల్లా చెదురుగా ఏదో అంటే ఎక్కువ ఏమంటారు కాంప్లికేటెడ్ నెక్స్ అయితే నచ్చవు నాకు. సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టించుకున్నాను, చాలా బాగా స్టిచ్ చేశారు. అండ్ బ్యాగ్ కూడా రౌండ్ నెక్కే పెట్టాను అనమాట. నేను పెట్టించాను, నేను స్టిచ్ చేయలేదు. సో బ్యాగ్ కూడా రౌండ్ నెక్కే పెట్టాను. అండ్ ఇట్లా 2 డోరీస్ పెట్టాను అనమాట. 1 డోరీ పెట్టించుకోవచ్చు, 2 డోరీస్ ఎందుకు బాగా అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా 2 డోరీస్. సో 2 డోరీస్ పెట్టించాను. అండ్ ఇక్కడ కూడా ఇట్లా 3 పెట్టించాను అనమాట, 1 ఇన్సైడ్ 1. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇట్లా విత్ ఇన్ ఒక్క దాంట్లో ఇంకొకటి వస్తుంది, 1 ఇన్సైడ్ 1 సంథింగ్ ఏదో అంటారు, నాకు పేరు తెలియదు, నాకు ఇష్టం వచ్చిన పేరు నేను పెట్టేసుకున్నా 1 ఇన్సైడ్ 1 అనేసి. సో ఇట్లా పెట్టించాను అనమాట 2 డోరీస్. బ్యాక్ కూడా రౌండ్ నెక్కే. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇది యోక్ పార్ట్ రిలేటెడ్ అనమాట. ఇంకా హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఇంక ఇక్కడ ఇది ఏమంటారో నాకు తెలీదు ఎగ్జాక్ట్గా, ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను మీకు తెలుస్తుంది. ఈ హ్యాండ్స్ని ఏమంటారో నాకు తెలీదు, చిన్న బుట్టలాగా వచ్చిందనమాట. ఇక్కడ ఏమైనా చూస్తే అర్థమవుతుందేమో, ఇట్లా చిన్న బుట్ట వచ్చాయి అనమాట. 3-4 ప్లీట్స్ లాగా వేసి కుట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగా స్టిచ్ చేశారు. అండ్ కింద మొత్తం లాంగ్ ఇట్లా పెట్టించేసాను అనమాట. మొత్తం శారీ నాకు 6.5 మీటర్స్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల నాకు ఎక్కువ క్లాత్ వచ్చిందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి బ్లౌజ్ వేరే వచ్చిందంటే, వేరే డిజైన్ ఏమైనా వచ్చింటే మనకి 1/2 మీటర్ అక్కడ వేస్ట్ అయిపోయేది, 1/2 మీటర్ లేదా 1 మీటర్ వేస్ట్ అయిపోయేది, దగ్గర ఒక 70-80 సెంటీమీటర్స్ వేస్ట్ అయిపోయేది. నాకు రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్ అయింది. సో దట్ నాకు కొంచెం ఫ్రాక్కి లెంత్ కానీ లేకపోతే ఇట్లా మంచిగా ఏమంటారు గేర్ పెట్టించుకోవడానికి బాగుంది. గేరా కూడా బాగా వచ్చింది, మంచిగా గేరా వచ్చిందనమాట. ఇట్లా చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చింది అనేసి. ఇది నాకు ఎట్లా అనిపించింది అంటే, నారాయణపేట్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా మనకి, సో అట్లా అనిపించింది అనమాట ఇది బార్డర్తో. నాకు నారాయణపేటవి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్టిచ్ చేయించుకుందాం అనేసి. అది ఇంకా నేను అనుకునే ఫ్రమ్ స్క్రాచ్ లాగా లేదంటే ఒక రెడీమేడ్ తీసుకుందాం అనుకుంటా ఉండగానే అవుట్డేటెడ్ అయిపోయింది. చాలామంది దగ్గర ఉంది, ఇంకా మళ్ళీ అదే ఏం తీసుకుంటాము అనిపించి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట.
ఈ బార్డర్ కూడా ఏం చేశారంటే ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది. అది మీకు వీడియోలో కనపడుతుందో లేదో ఇట్లా కొంచెం దగ్గర చూపిస్తాను. ఇక్కడ వరకు నార్మల్గా బార్డర్ ఇదే అనమాట. ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ కాదు. ఈ చిన్న బార్డర్ని డబల్ లేయర్ వేశారనమాట. అంటే ఇక్కడ అటాచ్ చేసి దీన్ని లాంగ్ బార్డర్ లాగా ఇట్లా చేశారు. ఇది మనకు కనపరాదు, దగ్గరకు వచ్చి చూస్తేనే కనపడుతుంది కానీ లేదంటే కనపరాదు. ఇట్లయితే బాగుంటుంది లాంగ్ బార్డర్ అనేసి ఆవిడ సజెస్ట్ చేశారు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, ఆ డిజైనర్స్. సో ఇట్లా నేను ఓకే అని చెప్పాను. అది కూడా లాస్ట్ మినిట్లో నాకు కాల్ చేసి ఇట్లా పెడతాము అంటే ఓకే, ఏం కాదు, ముడతలు పడవు, లేకుంటే స్టిచ్చెస్ కనిపించదు అట్లా అటాచ్ చేసినట్లు వియర్డ్గా అంటే పెట్టేసేయండి అని చెప్పాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ట్రస్ట్ ఎక్కువ. ఆవిడ దగ్గర నేను ముందు బ్లౌజెస్ ఇవి కుట్టించుకున్నాను, చాలా బాగా కుట్టారు. సో కొంచెం ట్రస్ట్తో నేను ఓకే చేసేసాను. ఇట్లా బాగా పెట్టారనమాట. అది ఇట్లా టోటల్ డ్రెస్ నేను వేసుకున్న పిక్స్ సైడ్ ఇంక్లూడ్ చేస్తాను. ఇది అనమాట టోటల్. గేర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇట్లా కొంచెం వెయిట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు ఇట్లా గేర్ ఎంత బాగా వచ్చింది అనేసి. డ్రెస్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేను కొన్ని డ్రెస్సెస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయించుకుంటాను. అండ్ లాంగ్ ఫ్రాక్స్ నాకు పెద్దగా నచ్చవు. ఎక్కువ లైక్ ఏమంటారు కుర్తీ సెట్స్, జీన్స్ ప్యాంట్స్, టాప్స్ ఇవి తీసుకుంటా. లాంగ్ ఫ్రాక్స్ మనకి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేయము, ఎప్పుడు 1-2 సార్లు వేసుకుంటాము. అవి అకేషన్స్కే వేసుకుంటాము. ఇంకా అకేషన్స్ అంటే మనం 1-2 సార్లు వేసుకుంటే ఎక్కువ సార్లు వేసుకోలేము, ఎందుకంటే సేమ్ పీపుల్ వస్తూ ఉంటారు కాబట్టి ఒకేసారి ఆ డ్రెస్ని 10 సార్లు వేసుకోలేము కదా. నాకు ఏదైనా ఒక డ్రెస్ కొంటే ఇంకా దాన్ని బాగా ఫుల్గా వాడి పడేయాలి అన్నది అనిపిస్తుంది అనమాట. ఇది ఇంకా లైనింగ్ పార్ట్కి వచ్చేస్తే లోపల 2 లైనింగ్స్ వేసారనమాట, 1 కాదు. ఫస్ట్ దీన్ని ఏమంటారు, ఈ లైనింగ్ ఏదో అంటారు వేసి, నాకు సరిగా తెలీదు. ఇది నార్మల్ లైనింగ్ వేసి పాలిస్టర్ లైనింగ్. సో ఇట్లా నార్మల్ పాలిస్టర్ లైనింగ్ నేను 6 మీటర్స్ తీసుకున్నా. 6 మీటర్స్ తీసుకున్న లైనింగ్ అనమాట. దాని తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాక స్టిచ్చింగ్ కోసం తనేం చెప్పిందంటే, ఆ స్టిచ్ చేసే అక్క సింగిల్ పాలిస్టర్ లైనింగ్ వేస్తే ఇది కొంచెం కాళ్ళకి ఏమంటారు ముడతలు పడుతుంది కదా, కాళ్ళకి అడ్డం పడుతుంది నడిచేటప్పుడు, అట్లా అవుతుంది. సో ఇంకొకటి లేయర్ మనకి లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది. సో సజెస్ట్ చేసింది కదా అనేసి మళ్ళీ కాటన్ లైనింగ్ వేయమని చెప్పాను. ఇంకా అది కూడా నాకు 6 మీటర్స్ పట్టిందనమాట. అంటే ఇప్పుడు 2 లైనింగ్స్ వేసాను దీనికి, ఈ పాలిస్టర్ అండ్ ఈ కాటన్. ఇది 6 మీటర్స్, ఇది 6 మీటర్స్, అంటే 12 మీటర్స్ లైనింగ్కే అయింది నాకు. కాస్ట్ అంతా నేను చెప్తాను కాసేపు ఆగండి. సో ఇది అనమాట మొత్తము. ఇట్లా స్టిచ్ చేయించాను. ఇప్పుడు కాస్ట్ విషయానికి వస్తే నాకు శారీ 777 పడింది కదా, సిఎంఆర్లో తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఫస్ట్ నేను చూసినప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసి చెక్స్ వచ్చాయన్నమాట, చాలా బాగుండింది. అది నేను సెలెక్ట్ చేసుకున్నాక బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చెక్ చేశారనమాట. ఫస్ట్ అంటే అక్కడ సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి 600 అని చెప్పారు. సరేలే అనేసి తీసుకున్నా, సమ్ ఏదో ఆఫర్ ఉంది అని అంటే. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక అది 1200 ఉందని చెప్పారు. సో మనం శారీయే 1200 పెట్టేస్తే ఇంకా దాని తర్వాత మనకి లైనింగ్కి, స్టిచ్చింగ్కి, ఇంకా చున్నీ కూడా చేసుకోవాలి. సో దానికి ఇంకా చాలా ఖర్చు అయిపోతుంది, ఆల్మోస్ట్ 3000 దాటిపోతుంది అనేసి నేనేం చేశానంటే 777కి శారీ తీసుకున్నా. సో దట్ మనకి కొంచెం బడ్జెట్లో అయిపోతుంది అనేసి శారీ వచ్చి 777 పడింది కదా నాకు. సిఎంఆర్లో తీసుకున్నా, ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ బోటీస్ లాగా వచ్చాయి, చాలా బాగుంది. ఇట్లా ఫ్లవర్స్ అంతా ఇట్లా చిన్న వర్క్, చిన్న డీటెయిలింగ్ వస్తేనే బాగుంటుంది అనిపించింది నాకు. 777 శారీ. అండ్ స్టిచ్చింగ్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే స్టిచ్చింగ్ మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం పడుతుంది. నాకైతే కొంచెం ఎక్కువ పడిందనే చెప్పాలి, నాకైతే బడ్జెట్ దాటిపోయింది. మీరు చేసుకోవాలి అనుకుంటే స్టిచ్చింగ్ మీరే చేసుకున్నా, లేకపోతే మీరు తక్కువ స్టిచ్చింగ్లో ఇచ్చుకుంటే అయిపోతుంది. నాకు కొంచెం డిజైనర్ వాళ్ళు చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ అయిందనమాట. సో 777 శారీకి దెన్ లైనింగ్ వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది. పాలిస్టర్ లైనింగ్ 40 రూపీస్ పడింది అనమాట. 40 రూపీస్ అంటే 4 కూడా 24. సో 240 రూపీస్ నాకు పాలిస్టర్ లైనింగ్కి పడింది గైస్, 240 పాలిస్టర్కి. అండ్ దెన్ కాటన్ లైనింగ్ వచ్చేసి మీటర్ 50 రూపీస్ 60 రూపీస్ పడింది 6 మీటర్స్కి. 50 రూపీస్ పడింది గైస్. సో దానికి 300 అయింది నాకు ఆ లైనింగ్కి. అంటే లైనింగ్కి నాకు 540 రూపీస్ పడింది. సో
సో కౌంట్ హియర్ అంటే 540 రూపీస్ దీనికి అయింది, 777 నాకు శారీకి అయింది. ఇదే అనమాట నాకైన ఖర్చు. ఇంకా స్టిచ్చింగ్ ఇంక్లూడ్ చేయాలనుకోవట్లేదు నేను, నాకు స్టిచ్చింగ్ చాలా ఎక్కువ పడింది గైస్. సో బడ్జెట్ కూడా దాటిపోయింది, అసలు రెడీమేడ్ తీసుకుంటే అయిపోను అనిపించింది నాకు లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత. సో 300, 240, 540 అండ్ ఇదొక 700 ఎంత 1240 అండ్ 70 ఉంది కదా ఎక్స్ట్రా 1310 రూపీస్. సో 1310 రూపీస్ పడింది, 1320 రూపీస్ పడింది నాకు. 1320 1320 కాదు గైస్, ప్లీజ్ గివ్ మీ మినిట్, కొంచెం మ్యాథ్స్లో వీక్ అనమాట. 770 అండ్ 240 వచ్చేసి 1010 రూపీస్. 1010 అండ్ ఒక 300. సో 1010 అండ్ 300 అంటే 1310 కరెక్టే. 1310 రూపీస్ పడింది గైస్ నాకు. అంటే స్టిచ్చింగ్ లేకుండానే జస్ట్ నాకు మెటీరియల్ కొనటానికే 1310 రూపీస్ పడింది అనమాట. నాకైతే కొంచెం వాచిపోయింది అనిపించింది. అంటే చెప్పేస్తాను చూడండి ఎంత పడిందో కూడా, దాని తర్వాత కమెంట్ చేయండి ఓవర్ ప్రైజా లేదనేసి. నాకు 1200 చెప్పారనమాట వాళ్ళు స్టిచ్చింగ్కి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే 800, 900 మ్యాక్స్ 1000 రూపీస్లో ఉండొచ్చు. సో దట్ నాకు 2300లో ఇట్లా అయిపోతుంది అనుకున్నా. బట్ అది ఎక్కువ అయిపోయింది అనమాట. వాళ్ళు 1200 చెప్పారు, ఇంకా 1200 అంటే ఇది 1300, అది ఒక 1200, 2500 పడింది నాకు. 2500 ఈ డ్రెస్కి వర్తా కాదా అనేసి మీరు కమెంట్ చేయండి. ఇది అనమాట. ఇంకా నేను చున్నీ చెప్పాను కదా, సో చున్నీకి నాకు ఎంత పడింది చెప్తాను చూడండి. ఈ చున్నీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మనకి హాఫ్ శారీస్కి విత్ బార్డర్ వస్తాయి కదా, సో లైక్ మగ్గం వర్క్ లాగా వచ్చేసి లేస్ టైప్ వచ్చి చున్నీ కొంచెం నాకు క్లాత్ వేరియంట్స్ సరిగా తెలియవు, సో అట్లా మంచిగా ఉంటాయి కదా, సో అవి తీసుకుందాము అని అనుకున్నా. ఏమైనా పిక్స్ ఉంటే ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎట్లా అనుకున్నాను అనేసి. అండ్ రెఫరెన్స్ పిక్స్ అంటూ ఏం లేవు, జస్ట్ నేను వెళ్ళిపోయి అట్లా చెప్పేసాను అనమాట. యూజువల్గా నేను పింట్రెస్ట్లో ఇట్లా వెతుకుతూ ఉంటాను ఏమైనా స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అంటే. బట్ ఆ సార్ మాత్రం నాకు పెద్దగా టైం లేదు, జస్ట్ లాంగ్ ఫ్రాక్ పెట్టించేసి హ్యాండ్స్ మాత్రం కొంచెం ఎలివేట్ చేసేలాగా పెట్టించుకున్నాం, సో దట్ కొంచెం లుక్ వేరేలాగా ఉంటుంది అనిపించి వెళ్ళిపోయాను అంతే. సో ఇంకా చున్నీ విషయానికి వస్తే ఈ చున్నీ నేను కేపీహెచ్పిలో తీసుకున్నాను అనమాట, జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో. నాకు ఇది 200 పడింది గైస్. ఈ చున్నీ నాకు 200 పడింది. ఇది తీసుకున్నా. ఇంకా ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారు కుచ్చులు, సో ఈ కుచ్చులు కూడా టజల్స్ కూడా దీనికే వచ్చినాయి. దాని తర్వాత ఈ లేస్ ఉంది కదా, సో ఈ లేస్ నేను అక్కడే కేపీహెచ్పిలోనే తీసుకున్నాను అనమాట. ఇది నాకు టోటల్ 250 పడింది గైస్. అంటే ఈ మొత్తం చున్నీకి అంతా కలిపి 6 మీటర్స్ అనుకుంటా, 6 మీటర్స్. సో మొత్తం 4 సైడ్స్ వేయించేసా, ఇట్లా 4 సైడ్స్ వేయించేసాను అనమాట. మొత్తానికి నాకు 6 మీటర్స్ పడింది. ఆ 6 మీటర్స్కి ఒక 250 తీసుకున్నారు వాళ్ళు, అంటే అరౌండ్ 40-45 రూపీస్ పడినట్లు నాకు. సో 40-42 రూపీస్ మేబీ అట్లా పడింది అనుకుంటా మీటర్. తీసుకొని ఇంకా ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట దీంట్లోకి చున్నీ. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఈ కలర్స్లోనే వేరే ఏమైనా తీసుకుందాము అని ట్రై చేస్తా, చాలా వెతికినా కూడాను. దాని తర్వాత నాకు ఎక్కడ దొరకలేదు మ్యాచ్ అయ్యేవి. ఇది కొంచెం యూనిక్గా ఉంది కలర్, అసలు దొరకలే నాకు. దాని తర్వాత ఇంకా యూజువల్గా మనకు సెట్ అయిపోయేవి స్కిన్ కలర్సే కదా, సో దట్ మనం స్కిన్ కలర్ తీసుకుంటే మల్టీపర్పస్ ఉంటుంది. ఈ డ్రెస్లకే కాకుండా వేరే డ్రెస్సెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఈ ఐడియా వచ్చిందనమాట నా మైండ్లో. ఒక స్కిన్ కలర్ చున్నీ తీసేసుకొని ఫస్ట్ రెడీమేడ్ తీసుకుందామని వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత 1000, 1100 లేదంటే మినిమం 800 అబోనే చెప్తున్నారు. సో 800 పెట్టడం ఎందుకు, ఇట్లాగో మనం డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాం కదా అనేసి ఇట్లా నేను చున్నీ తీసుకొని దీనికి బార్డర్ వేయించిన అనమాట. ఈ ఐడియా ఎట్లుంది అనేసి కమెంట్ చేయండి. అండ్ ఇంతే ఇవాళకి వీడియో. డ్రెస్ ఓవర్ ప్రైస్ అనిపించిందా లేకపోతే బడ్జెట్లో అయిపోయింది అనిపించిందా అనేసి కమెంట్ చేయండి. నాకైతే కొంచెం ఓవర్ అయింది అనిపించింది అనమాట, బట్ ఓకే అంటే నాకు సాటిస్ఫైడ్ అనమాట. వేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.